శిల్పారామంలో 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ముందున ఉంటుంది. చూద్దాం. ఇలాగ వెళ్ళిపోవాలి. ఇది కన్వెన్షన్ హాల్ కూడా చేసినట్టుగా ఉన్నారు పార్కింగ్తో పాటు. అది కానీ ముందుది. ఇది ఇక్కడ కూడా పార్కింగ్ అయితే ఉంది 2 వీలర్. చూస్తున్నారు కదా. అది శిల్పారామం. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ టికెట్ తీసుకొని ఆ పక్క నుంచి గేట్ ఉంది కదా, అలాగే వెళ్ళిపోవడమే. లోపల ఏముంటాయని కూడా అక్కడైతే బోర్డులో మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూద్దాం. శిల్పారామంకి అయితే వస్తాం కదా, చూద్దాం లోపలికి వెళ్ళాక ఏమున్నాయని కూడా. రండి. ఇవాళకైతే 20 అంట, చిన్నపిల్లలకి 10 రూపాయలు. ఫోటో కెమెరా 400, వీడియో కెమెరా 600 అంట. నాన్ ఏసీ రూమ్ 3 అవర్స్. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇదిగండి. ఏసీ అయితే 500, నాన్ ఏసీ అయితే 300 అంట. టైమింగ్స్ వచ్చేసి 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఏమి ఉండవు. సో ఇలా లోపలికి వెళ్ళిపోదాం. అది అసలు కౌంటర్. కాకపోతే ఆవిడ అక్కడైతే టికెట్ ఎంత ఫ్రంట్ ఎలివేషన్ లాగా. సో ఇంకా లోపల గేమింగ్స్ అవి కూడా చాలా వరకు అయితే ఉంటాయి. చూద్దాం. ఒక ఇల్లు టైప్లో చాలా బాగుంది కదా. సో ఇంట్లోంచి అలాగే వెళ్దాం. ఎంట్రన్స్ బాగున్నాడు, మనం ఎందుకు వదులుకోవడం. 4 సింహాల 3 సింహాల చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనుకునే సాంగ్ ఉంటుంది కదా. ఇదిగండి. చాలా బాగుంది కదా. ఇక్కడే ఫౌంటైన్లో కూడా ఉంది. మేబీ ఈవినింగ్కో నైట్కో ఆన్ చేస్తారు కదా, లైట్స్ ఆన్ చేసి. చాలా బాగుంది. సో ఇలాంటివి ఇంకేమున్నాయి కూడా చూద్దాం. రండి. ఇంకా అక్కడ అవుట్డోర్ జిమ్స్ లాగా చిన్న చిన్నవి అయితే పెట్టారండి. ఇప్పుడు చిన్న చిన్న పార్కులు అయితే పెడుతున్నారు కదా, చిన్న చిన్న ఎక్సర్సైజులకి. అలాంటివి అయితే ఉన్నాయి. షాప్స్ అయితే ఇంకే ఓపెన్ చేసలేవు. మేబీ ఈవినింగ్కో నైట్కి ఓపెన్ చేస్తారేమో. అటువైపు చాలా గేమింగ్ జోన్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇంకా షాప్స్ అయితే ఓపెన్లో లేవు. ఇలా గేమింగ్ జోన్స్ కూడా ఉన్నాయి చాలా. 3D 12D సినిమా. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. కొత్త పెట్టినట్టుకున్నా. రీసెంట్గా నేను ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. జైంట్ వీల్. ఇదిగండి. ఇది రకం. దేనికి సంబంధించిన టికెట్ కౌంటర్లు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇదిగండి గేమింగ్ జోన్. జైంట్ వీల్ అది కూడా చూసాం కదా. మోస్ట్లీ ఈ గేమ్ ఇష్టపడతారండి. అది 50 రూపీస్ అంట. ఇందులో వదిలేస్తే ఈ గెంతుతారు కదా. బాల్ ఏం మడతడిపోవు కాబట్టి 50 రూపాయలు ఇట్టాడు. లేకపోతే ఇంకెక్కువ ఆడుతాడే ఎవడెక్కడ కూడా. ఎదిగండి. ఈ ఫ్లైట్వి, కార్వి చాలా గేమింగ్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారా. పెద్దవాళ్ళకైతే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి బాగున్నది. చిన్నపిల్లలకైతే ఆడించడానికి బాగున్నది. ఇది ఇంకేం జస్ట్ నార్మల్గా వదిలేసారు, ఏం లేవు అక్కడ. ఇదిగోండి. ఇది ఏదో పూల్ లాగా ఉంది కానీ మరి దేనికి యూజ్ చేస్తారో ఏంటో. ఇదిగండి. ఇక్కడైతే ఈ గేమ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసాం కదా. ఈ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాంఫీ థియేటర్ అనుకుంటా ఇదే. ఇదిగండి. చాలా బాగుంది. ఏదైనా అకేషన్స్ అయినప్పుడైనా సరే ఇక్కడ ఈవెంట్స్ అది కండక్ట్ చేస్తారు కదా, దానికి ఇది చాలా బాగుంది. ఇంకా అక్కడ యాంఫీ థియేటర్ అయితే అయిపోయింది కదా. ఇంకెలా ముందుకు వెళ్దాం. ఏమున్నాడు కూడా చూద్దాం. ఈ కార్స్ ఎన్ని ఎగ్జిబిషన్స్ అవుతుంటే పెడుతుంటారు కదా ఇలాగా. ఎందుకండి లోపలే ఉన్నాయి. సూపర్. బాగానే చాలా గేమ్స్ వరకు అయితే పెట్టారు. ఇదిగండి తెలుగు తల్లి. ఈ గ్రీనరీ అనగా చాలా బాగున్నదండి. ఇదిగండి గేమింగ్స్ కూడా ఇంకేమున్నాయని కూడా పెట్టారు. అక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా. ఈ కప్స్
ఈ గేమింగ్కి అయితే కొద్దివే లేనట్టు ఉందండి ఇక్కడ, అంత బాగున్నాయి చూస్తున్నారా, డిఫరెంట్స్. ఇక్కడే నెక్స్ట్ చిన్న షాప్ కూడా ఉంది, షోడా హబ్. ఇదిగోండి ఫ్లైట్స్ది అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కదా అది. నెక్స్ట్ కింద మీద పడి గ్యాప్ లేకుండా చిన్నపిల్లలు గెంతుకుంటారు కదా, ఇది కూడా ఉంది. ఇంకా అలా ముందుకెళ్దాం. మెయిన్ శిల్పారామం అట్రాక్షన్ ఇవే, ఈ కార్పెంటర్స్, నెక్స్ట్ బట్టలు ఉతికేవాళ్ళు, హెయిర్ కట్ చేసేవాళ్ళు, కొండలు చేసేవాళ్ళు, అలా మొత్తం కాయకూరలు అమ్మేవాళ్ళు చూస్తున్నారు కదా, గ్రామంలో సంతానాలుగా ఇట్లా బోర్డింగ్స్ పెట్టి ఇట్లా చాలా బాగా చేశారండి. చూడండి చివరి వరకు కూడా చాలా బాగుంది, సూపర్. సో ఇది కూడా అయ్యాక అమ్మ దీనమ్మ ఇంకెన్నో ఉన్నారు ఆ గేమ్స్ చూసారా. ఇది కప్పల మీద రైడ్ కూడా ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్ అదొకటి చూసారు కదా, వరల్డ్ లార్జెస్ట్గా ఎక్కడో ఉంటుంది సమ మీదకి తీసుకెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దగ్గర క్లోజ్ చేసేలాగా అది కూడా ఉన్నదండి. ఇది నాకు తెలిసి చైర్స్ అవి వదలదు, రింగ్లా తిరిగి మీదకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఓకే ఇంకా చూద్దాం. ఇది చూడండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అని వెళ్తుంటుంది కదా కింద మీదకి, అటు ఇటు తిప్పుతూ అది కూడా ఉంది. 2-3 years బ్యాక్ ఏం వెళ్ళారు. ఇదండి రెస్టారెంట్, ఇదిగండి ట్రైన్ పట్టాల ఓ సర్కిల్ ఫార్మేషన్లో తిరిగేవి. ఎన్ని గేమింగ్ జోన్లు యాడ్ అయ్యాయి తెలుసా, అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. నెక్స్ట్ అదిగండి కప్స్ మీద అది కూడా అటు ఇటు బ్రేక్ డ్యాన్స్ అది. నెక్స్ట్ అది కూడా ఇవన్నీ బాగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు అయితే చూస్తాం మనం, అలాంటిది ఇక్కడ ఇలా డెవలప్ చేసిన చాలా గ్రేట్ అండి. ఉయ్యాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇవి చిన్న చిన్న జారుడు వల్ల అవి కూడా ఆ ప్లే ఏరియా. మిగతా అన్నిటికి కూడా అమౌంట్ అవుతుంది కానీ వీటికి ఏం అవసరంలే. ఎడ్ల బండి, మా ఊర్లో ఎడ్ల పందులు చూసినప్పుడు ఇవి చూడడం మళ్ళీ ఇప్పుడు. ఐ లవ్ శిల్పారామం, ఇదిగండి ఐ లవ్ శిల్పారామం. బోటింగ్కి వెళ్ళాలంటే అక్కడే టికెట్ తీసుకొని, ఇదిగండి 50 రూపీస్. ఇదిగండి పడవ షికారు, హంస షికారు, సైకిల్ షికారు అంట, ఒక్కోదానికి ఒక్కో కాస్ట్ అని చెప్పి ఉంది కదా. ఇదిగండి ఇలా ఆల్రెడీ వెళ్తున్నారు. ఇదిగండి ఇక్కడ బోట్ ఉంది, ఇలా బ్రిడ్జ్ కింద వెళ్ళి అలా ఒక రౌండ్ అక్కడ చూసారు కదా, అలాగ వచ్చి ఇక్కడికి వచ్చేస్తారు. టికెట్స్ కూడా ఇస్తున్నారు. హంస శిఖర్ అన్నారు కదా, ఇదిగండి హంస. సైక్లింగ్ బోట్ కింద ఇంకా ఉన్నాయి, అలాగే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు, బాగుంది. అవి మనిషి అనుకోకండి, జస్ట్ నార్మల్ పెట్టారు ఒక స్టాచ్యూని అంతే. విలేజ్ మ్యూజియం అంట, ఇలాగ వెళ్ళిపోతాయి. ఆ బోటింగ్ పక్క నుంచి పోయా, చూద్దాం ఎలాగుంది ఇటు కూడా. మ్యూజియం అన్నాం కదా, ఇదిగోండి ఇక్కడికి వచ్చాక ఇలాగ ఉంది విలేజ్ మ్యూజియం. ఇదే చూసారు, అక్కడెక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ అండి, ఇలా ఎడ్ల బండ్లు అదేనే. విలేజ్లో ఎలాగున్నది ఏంటని కూడా ఇక్కడైతే పెట్టారు చూడండి. చూసారా, నెక్స్ట్ మీదకి వచ్చేస్తే ఇది ఇక్కడ కుండలు తయారు చేసి ఆల్రెడీ మనం చూసాం కదా. ఒక్కడొక సెట్ వేసుకున్నాం.
ఇది బొట్లలో వెళ్ళదు. ఫాస్ట్ ఇదండి, స్టాచ్యూస్ అయితే చాలా బాగా పెట్టారండి. జాతరలో చంపదాడు వాడు అంటగా కేజీఎఫ్లో అలా అయితే ఉంది. మొత్తం గ్రీనరీయే, రైతు పొలం పని చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉంది చూసారా. సో ఇది సంగతి. ఇప్పుడు ఈ గార్డెనింగ్లో చూసారు కదా, రాళ్ళతో చెక్కిన శిల్పాలు, రాధాకృష్ణ బొమ్మలు, మిగతా అన్నీ కూడా. అలాగే అక్కడ ఫొటోస్ అయితే తీసుకోవడానికి లవ్ సింబల్ టైప్లో కూడా పెట్టారు. ఇంక ఇలాగే వెళ్ళి చూద్దాం. అక్కడ బావి ఒకటి ఉంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఏదో ఇక్కడే సండైలు కూడా పెట్టారు చూసారా. ఒక బామ్మ అడుగుతుంది కదా చూడండి, డేట్ మంత్స్, కన్వర్ట్ టైమ్ షోన్స్ ఆన్ ద డైల్ ఇన్ టు ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్, యాడ్ సబ్ట్రాక్ట్ మినిట్స్ షో బిలో అంట. ఎందుకండి మీకు ఏమైనా అర్థమైతే మనకి ఇండియన్ టైంకి క్లియర్గా చూసుకోండి. ఎండ బట్టి టైం చెప్పేదండి. ఒకవేళ మబ్బు వస్తే అంటే తూర్పు తిరిగి ధనం పెట్టమని అంటుందా, సేమ్ అలా ఉంటుంది. ఇది ఒకటి ఏ టైం నుంచి ఏ టైంకి సన్నలాగా అవుతుందని చెప్పి అయితే ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ సండేలు ఉంది కదా, దీనికి ఆపోజిట్ బావి కూడా ఉంది. ఏదో ఒరిజినల్ బావి అనుకోకండి, నార్మల్గా అయితే పెట్టారు. అమ్మో ఎంత లోతుగుందో కదా, చాలా బాగుంది. ఫొటోస్కి అది బాగుంటుంది. నెక్స్ట్ ఇదిగండి, చిన్న చిన్న రుబ్బు రోళ్ళు అవన్నీ పెట్టి, ఇది ఫొటోస్కి ఇల్లు అవి ఉంటాయి కదా అవి. ఇలాంటి దగ్గర లవ్ సింబల్, టైర్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటివి రకరకాలుగా ఉన్న ఇంటి దగ్గర కూడా ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఫోటోషూట్ కూడా బాగా ఫేమస్ అనుకుంటా తిరుపతిలో. సో చూసారు కదండి మన విజయసానిలో ఈరోజు తిరుపతిలో ఉన్న శిల్పారామం ఎలాగుందేటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాని. బాయ్.